వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే నా ప్రెగ్నెన్సీ నుంచి నా డెలివరీ వరకు నా జర్నీ ఎలా ఉంది ఏంటి అని అయితే ప్రతి ఒక్కటి నా ఎక్స్పీరియన్స్ తో అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. మంచి ఇన్ఫర్మేషన్ తో అయితే వీడియో ఉంటుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్, తర్వాత నా ఫస్ట్ స్కాన్, ఇంకా మా ఫ్యామిలీ రియాక్షన్, ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా ఉంటుంది, తర్వాత ఇంకా హాస్పిటల్లో మెడికేషన్, ఇంకా ఏంటంటే షుగర్, తర్వాత ఇక్కడ ఇంకేంటి థైరాయిడ్, ఇవన్నీ ప్రతి ఒక్కటి నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఏంటి అని అయితే ఉంటుంది. ఇంకా నా డెలివరీ కూడా ముందు వీడియోస్ లో చెప్పాను, వాక్యూమ్ డెలివరీ అయిందని. సో స్టిచెస్ నాకు చాలా ఎక్కువ పడ్డాయి అనమాట. సో దాని రికవరీ, తర్వాత ఏం జరిగింది ఏంటంటే ప్రతి ఒక్కటి అయితే వీడియోలో ఉంటుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫస్ట్ వచ్చేసి అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్. నాది ఫస్ట్ ప్రెగ్నెన్సీ. మాకు మ్యారేజ్ అయ్యి 1.5 years తర్వాత అయితే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అంటే మేము ప్రెగ్నెన్సీ వచ్చేసి కొంచెం గ్యాప్ అయితే తీసుకోవాలి అనుకున్నాం అనమాట. ఒక స్టేట్ లో జాబ్ సెట్ అయిన తర్వాత అలా తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇంకా నాదేంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్ ఉండడము అండ్ ఫస్ట్ వచ్చేసి నేను 45 days కి అయితే టెస్ట్ చేశాను కిట్ తీసుకొచ్చి. అప్పుడు నాకు నెగిటివ్ వచ్చింది. తర్వాత 55 days కి టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది అనమాట. ఆ టైంలో ఏంటంటే మాకు బావకు వచ్చేసి వేరే జాబ్ వచ్చింది, వేరే ప్లేస్ లో, వేరే స్టేట్ లో మేము మూవ్ అవ్వాలి. సో అలా ఉండే అనమాట సిచ్యువేషన్. ఇంకా అలా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. ఇంకా కొంచెం అయితే అంటే ఫుల్ గా టెన్షన్ పడ్డాము, బాగా ఎమోషనల్ అయిపోయాం అనమాట ఆ టైంలో. ఇంకా ఆ టైంలో ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా లేదనమాట. జాబ్ మూవ్ అయిన తర్వాత ఇన్సూరెన్స్, ఇంకా జాబ్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ వస్తుంది కదా, సో కంపల్సరీ ఇన్సూరెన్స్ కావాలి కాబట్టి ఇన్సూరెన్స్ కూడా లేకుండే. సో అలా అయితే ఆ టైంలో అయితే సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్సూరెన్స్. ఇక్కడ ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం మనకి చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది అనమాట హాస్పిటల్కి వెళ్ళడం అయితే. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి హాస్పిటల్లో మనకి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత C-section అయినా ఇంకా హాస్పిటల్లో ఒక ఎక్కువ డేస్ ఉండాల్సి వచ్చింది అనుకోండి, మనకి ఏంటంటే $50,000-$60,000 వరకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంత కాస్ట్లీ అయితే ఉంటాయి. సో మనకి ఇన్సూరెన్స్ లేకుండా అయితే వర్కౌట్ అవ్వదు. మాకు వచ్చేసి ఏంటంటే ఆ టైంలో బావ ఇక్కడ కొత్త జాబ్ లో జాయిన్ అవ్వడం, మాకు ఇంకా జాయినింగ్ డేట్ కి టైం ఉందనమాట. ఈ లోపే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో అలా మేము ఏంటంటే ఇంకా హాస్పిటల్ కాల్ చేసేసి, ఎక్కువ డేస్ కూడా ఉండకూడదు కదా, అప్పటికి నాకు 55 days, ఆల్మోస్ట్ 55 days అయింది. సో అలా అని చెప్పేసి అయితే మేము ఫస్ట్ చెకప్ కి వచ్చేసి మేము క్యాష్ తోనే వెళ్ళాము. క్యాష్ ఏంటంటే ఫస్ట్ మాకు జస్ట్ మనకి ఏమంటారు దాన్ని, అపాయింట్మెంట్ వచ్చేసి $150 అనమాట. ఇంకా డాక్టర్ ఏంటంటే చెకప్ చేసేసి 8 weeks బేబీ లాగా ఉంది, సో స్కానింగ్ ఇప్పుడు ఏమొద్దు, ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత చేద్దాము, 1 week లో ఇన్సూరెన్స్ వస్తుంది అంటున్నారు కదా అని చెప్పేసి అయితే స్కానింగ్ ఏం చేయలేదన్నమాట. సో మేము 1 week అని వెనక్కి వచ్చాము. బట్ అది కూడా తర్వాత 1 month అయితే అయిందనమాట. ఇంకా తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేసుకుంటే, ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత స్కాన్ చేయించుకుంటే మాకు అప్పటికి బేబీ వచ్చేసి 9 weeks, 10 weeks, ఆల్మోస్ట్ 10 weeks లో ఉందనమాట. సో అంతా బేబీ అంతా బాగుంది అని చెప్పింది. అప్పుడు మేము మా ఫ్యామిలీకి అయితే చెప్పామన్నమాట. సో ఫస్ట్ చెకప్ కి వెళ్ళినప్పుడే, ఇన్సూరెన్స్ లేకుండా చెకప్ కి వెళ్ళినప్పుడే మా ఫ్యామిలీ వాళ్ళకైతే చెప్పాం, అప్పటి వరకు అయితే మేము చెప్పలేదు. సో అలా అయితే నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఫస్ట్ చెకప్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ రియాక్షన్. మా ఫ్యామిలీకి ఏంటంటే మేము చెప్పిన టైంలో నాకు 3rd month రన్ అవుతుంది. సో మన క్యాలిక్యులేషన్ ఒకలాగా ఉంటుంది, హాస్పిటల్ క్యాలిక్యులేషన్ ఒకలాగా ఉంటుంది కదా. సో 3rd month అని చెప్పగానే మా వాళ్ళందరూ అయితే ఫీల్ అయ్యారు, కొంచెం 3వ నెల వరకు చెప్పకుండా ఉంటారా అని చెప్పేసి. సో బ్యాక్గ్రౌండ్ లో ఏం జరిగింది ఏంటి అని అయితే ఇంకా ఆ టైంలో అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. తర్వాత అలిగారు, కొంచెం ఫీల్ అయ్యారు, అదంతా జరిగింది. సో ఏదైనా కూడా మా వాళ్ళైతే ఫుల్ గా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెడికేషన్ అనమాట. మెడికేషన్ వచ్చేసి ఇంకా ప్రీనేటల్ ఇదైతే కంపల్సరీ. మన దగ్గర లాగా అయితే ఎక్కువ టాబ్లెట్స్ అయితే ఉండవు, ఇక్కడ అవసరం అయితేనే ఉంటాయి అనమాట. ఈ ప్రీనేటల్ వచ్చేసి ఏంటంటే ఇది ప్రెగ్నెన్సీ అంటే మనం ఇప్పుడైతే ప్లానింగ్ గా ఉంటున్నారు కదా జనాలు. సో ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలి అనుకుంటే ఒక 6 months ముందు నుంచే ఇది యూజ్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే ఫోలిక్ యాసిడ్, DHA అవన్నీ ఉంటాయన్నమాట. సో 6 months ముందు నుంచి యూజ్ చేయొచ్చు. తర్వాత మనకి డెలివరీ అయిన తర్వాత కూడా ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా మాకు ఫస్ట్ చెకప్ కి వెళ్ళగానే ఇవైతే తీసుకోమని చెప్పేసి అన్నారనమాట. ఇవి ఏంటంటే బేబీ బ్రెయిన్, తర్వాత ఐస్, నర్వస్ సిస్టమ్ ఇవన్నీ డెవలప్ అవడానికి ఈ టాబ్లెట్స్ అనమాట, ప్రీనేటల్ టాబ్లెట్స్. ఇంకెక్కడైతే ఇలా షీట్స్ లాగే ఉండవు, అన్ని ఇలా డబ్బాలలోనే ఉంటాయి. సో అలా నేను ఈ టాబ్లెట్స్ అయితే యూజ్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ విజిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ విజిట్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ప్యాప్ టెస్ట్ అని చెప్పేసి చేస్తారన్నమాట. ప్యాప్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా మనం ప్రెగ్నెన్సీ అప్పుడే కాదు, నార్మల్ గా అమ్మాయిలు వచ్చేసి అయితే 1 year లో ఒకసారైనా చేయించుకోవాలి. అదేంటంటే మనకి సర్వికల్ క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పేసి అయితే టెస్ట్ చేస్తారనమాట. సో అప్పుడే నాకు ఇంకా మేము ఇన్సూరెన్స్ వచ్చింది అని చెప్పేసి వెళ్ళాక అప్పుడే నాకు స్కానింగ్ కూడా చేశారు. మేమైతే ఫస్ట్ టైం అయితే మా బేబీని అయితే చూసాము, అంతా బాగుంది అని చెప్పేసి అయితే చెప్పింది అనమాట డాక్టర్.
సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ విజిట్ లో ఏంటంటే వెళ్ళినప్పుడు అంటే మా డాక్టర్ వచ్చేసి ఏంటంటే ఒక విజిట్ లోనేమో హార్ట్ బీట్ చెక్ చేస్తుంది, అంటే ప్రతిసారి హార్ట్ బీట్ అయితే చెక్ చేస్తుంది. తర్వాత ఇంకొక విజిట్ లో వచ్చేసి స్కానింగ్ అయితే కంపల్సరీ చేస్తారు అనమాట. అల్ట్రా స్కాన్ అయితే చేసి చూపిస్తా ఉంటది బేబీని మనకి. అండ్ ఒక ఫోటో లాగా ఉంటది కదా, ఫోటో కూడా ఇస్తుంది అనమాట కంపల్సరీ. అది ఎలా వచ్చింది అని అయితే సంబంధం లేదు, బట్ అదైతే ఇస్తుంది. దాని తర్వాత ఏంటంటే థర్డ్ విజిట్ లో నాకు ప్రీనేటల్ ల్యాబ్స్ అని చెప్పేసి చేశారనమాట. మొత్తం కంప్లీట్ గా బ్లడ్ టెస్ట్, యూనిటీ టెస్ట్ అని చెప్పేసి. సో ఆ యూనిటీ టెస్ట్ లో ఏంటంటే మనకి క్రోమోజోమ్ టెస్ట్ కూడా చేస్తారు. ఇంత ముందు క్రోమోజోమ్ టెస్ట్ అనేది ఆప్షనల్ అంట, అడిగి చేసేవాళ్ళంట. సో మాకైతే ఏం చెప్పలేదు, క్రోమోజోమ్ టెస్ట్ కూడా చేశారనమాట. అండ్ మేమేంటంటే రిలేటివ్స్ కాబట్టి మేము ఫస్టే డాక్టర్కి చెప్పాం, ఫస్ట్ విజిట్ లోనే చెప్పాం అనమాట. సో దానికి సపరేట్ గా బ్లడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇలా ఏమంటారు 12 weeks కి అలా చేస్తా అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఆ టైంలో మాకు బ్లడ్ టెస్ట్ అయితే చేసింది. ఇక్కడ బ్లడ్ టెస్ట్ కి వచ్చేసి అయితే ఇంకా 8-9 బాటిల్స్ అయితే తీసుకుంటారు అనమాట. ప్రతిసారి నాకు బ్లడ్ టెస్ట్ బాగానే చేస్తారు. సో అన్ని బాగానే ఉన్నాయి. ఆ బ్లడ్ టెస్ట్ లో వచ్చేసి బ్లడ్ టెస్ట్లు మనకి ఎలా వస్తాయి అంటే మనకి ఒక యాప్ అయితే ఉంటుంది అనమాట, హెలో యాప్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దాంట్లో ప్రతి ఒక్క బ్లడ్ టెస్ట్ అయితే వస్తుంది. రిజల్ట్ కూడా అందులో ఎలా ఉంది ఏంటనేది మనకి నార్మల్ ఏంటనేది మనకు తెలుస్తుంది. అందులో హై ఉన్నా లో ఉన్నా కూడా డాక్టర్ అయితే చూసి మనకి అప్డేట్ ఇస్తుంది అనమాట. నార్మల్ అయితే నార్మల్, అన్ని దాంట్లోనే. ఇంకేమైనా మెడికేషన్ అవసరం అయితే దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళైతే మనకు కాల్ చేసి అయితే చెప్తారనమాట. నాకు అలా బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత నాకు వచ్చేసి ఏంటంటే B12 అయితే తక్కువ అయిందనమాట. దానికి B12 వచ్చేసి అయితే మెడిసిన్ అయితే ఇచ్చిండ్రు. సో B12 వచ్చేసి అయితే 1000 mcg అయితే ఇచ్చారనమాట. సో ఇది ఇక్కడ ఇది కూడా బాటిల్ గా 75 టాబ్లెట్స్ ఉన్నాయి. సో డాక్టర్ ఏం చెప్పిందంటే 1 month యూజ్ చేయమని చెప్పింది అనమాట. ఇది ఏంటంటే మనం 75 టాబ్లెట్స్ ఏం చేసుకోవాలి అని చెప్పేసి అనుకోవచ్చు, బట్ B12 అనేది ప్రతి ఒక్కరికి తక్కువే ఉంటుందంట. సో ఇంట్లో హస్బెండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. సో అలా B12 అయితే నేను 2 months అయితే యూజ్ చేశాను. సో B12 సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ విజిట్, ఆ విజిట్ లోనే మాకు క్రోమోజోమ్ టెస్ట్ లో ఏంటంటే జెండర్ కూడా తెలిసింది అనమాట. అందులో ఈ ప్రీనేటల్ ల్యాబ్స్ మొత్తం కూడా ఆ ల్యాబ్ టెస్ట్ అన్ని కలిపి మనకి క్రోమోజోమ్ టెస్ట్ ఇవన్నీ కలిపి అయితే మనకు ఒక వెబ్సైట్ లో అయితే ఉంటాయన్నమాట. సో ఆ వెబ్సైట్ నుంచే డైరెక్ట్ గా మనం ఎవరైతే జెండర్ కీపర్ అనేది పెట్టుకుంటామో వాళ్ళకి మెయిల్ అయితే పంపిస్తారు. ఈ టెస్ట్లన్నీ కూడా మనకి ఏంటంటే మనకి స్క్రీన్ రికార్డ్ చేసుకోవడానికి అలాంటివి ఏమి ఉండదు అనమాట. మొత్తం 2 వెరిఫికేషన్ కోడ్ తో అయితే ఉంటుంది. ఇంకా జెండర్ కీపర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని అయితే వాళ్ళైతే చూస్తారు. అలా మనకి జెండర్ రివీల్ అయితే చేస్తారు. ఇంకా లేదు మాకు క్రోమోజోమ్ టెస్ట్ లో క్రోమోజోమ్ టెస్ట్ వద్దు అని చెప్పేసి అనుకుంటే ఏంటంటే మనకి 5th month లో అనాటమీ స్కాన్ అని చెప్పేసి చేస్తారన్నమాట. ఇక్కడ వచ్చేసి మన దగ్గర టిఫా స్కాన్ అంటారు అనుకుంటా. సో 5th month లో అనాటమీ స్కాన్ చేస్తారు, మనకి బయట నుంచి వచ్చేసి అయితే చేస్తారనమాట. సో మాకు ముందే జెండర్ తెలిసింది కాబట్టి మేము ఏంటంటే 5th month స్కాన్ అవ్వడానికి ఒక 4-5 days ముందే మేము జెండర్ రివీల్ అయితే చేసాము. అది వచ్చేసి మా ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్న స్టేట్ లో అట్లాంటాలో అయితే మా జెండర్ రివీల్ అయితే చేసాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా జెండర్ రివీల్ అయిపోయిన తర్వాత మాకు 5-6 days లో అయితే చెకప్ ఉండే అనమాట. అప్పుడు అనాటమీ స్కాన్ అయితే జరిగింది. అనాటమీ స్కాన్ ఏంటంటే నేను వెళ్ళే హాస్పిటల్లోనే అక్కడ వేరే డాక్టర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఆమె వచ్చేసి బేబీ పార్ట్స్ అన్ని చూపించింది అనమాట. హెడ్, తర్వాత లెగ్స్, హ్యాండ్స్, ఇంకా బ్యాక్ బోన్ మొత్తం అన్ని అయితే చూపించింది. అంతా బాగుందని చెప్పింది అనమాట. జెండర్ కూడా చూపిస్తుంది అనమాట. సో జెండర్ ఆ టైంలో ఏంటంటే అడుగుతారు, మీకు జెండర్ ఏమంటారు, మనం సర్ప్రైజ్ గా ఉంచుకోవాలనుకుంటున్నామా, సో రివీల్ చేయాలనుకుంటున్నామా అని చెప్పేసి అడుగుతారు. దాన్ని బట్టి మనకి ఫొటోస్ ఇస్తారు కదా, లెగ్స్, హ్యాండ్స్ అన్ని ఫొటోస్ అయితే ఇస్తారు కదా స్కానింగ్ పేపర్స్ లో. దాంట్లో అయితే మన జెండర్ అయితే రాసిస్తుంది అనమాట ఆమె. అలా అనాటమీ స్కాన్ అయితే జరిగింది. బేబీ పార్ట్స్ అయితే అంతా బాగున్నాయి అని చెప్పేసి చెప్పింది అనమాట. సో అనాటమీ స్కాన్ వచ్చేసి 18 to 20 weeks లో అయితే అయిపోతుంది అనమాట. తర్వాత విజిట్ లో వచ్చేసి మళ్ళీ సెకండ్ టైం బ్లడ్ టెస్ట్ అయితే చేశారు. అలా అంటే 3 trimesters ఉంటాయి కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు థైరాయిడ్ అవేం లేకుండా జస్ట్ B12 ఒకటి తక్కువ ఉంది. సెకండ్ ట్రైమిస్టర్ లో వచ్చేసి ఏంటంటే నాకు ఐరన్ తక్కువ అయింది అనమాట. ఐరన్ కి వచ్చేసి ఒక క్యాప్సిల్స్ అయితే ఇచ్చారు, 65 mcg క్యాప్సిల్స్ అయితే ఇచ్చారనమాట. సో ఐరన్ తీసుకున్నాను. ఇంకా మనకి ఫస్ట్ విజిట్ అయిపోయిన తర్వాత కాల్షియం కూడా ఇస్తారు. కాల్షియం ప్రీనేటల్ ఒక్కటే మ్యాండేటరీగా యూజ్ చేస్తాము, అదర్వైజ్ మిగతా అన్ని కూడా మనకి ఏదైనా తక్కువ ఉంటేనే ఇస్తారనమాట. సో అలా ఐరన్ కూడా తక్కువ ఉంది. సో ఐరన్ అయితే తీసుకున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి అయితే గ్లూకోజ్ టెస్ట్, అది వచ్చేసి ఏంటంటే 24 to 28 weeks లో అయితే ఉంటుందన్నమాట. దానికి గ్లూకోజ్ టెస్ట్ కి ఏంటంటే మనం ముందు విజిట్ లో వెళ్ళినప్పుడే గ్లూకోజ్ టెస్ట్ ఉంటుంది అని చెప్పేసి అయితే మనకి గ్లూకోజ్ బాటిల్ అయితే ఇస్తారనమాట. ఒకటి ఎంత బాటిల్, 50 ml బాటిల్ అయితే ఉంటుంది. అదేంటంటే మనం గ్లూకోజ్ టెస్ట్ కి వెళ్ళడానికి ఒక 1 hour ముందే ఎంటీ స్టమక్ తో అయితే తాగేసి వెళ్ళాలి. అది తాగిన ఒక 1 hour లోపునే మనకి బ్లడ్ అయితే డ్రా చేస్తారనమాట. సో అది నార్మల్ గా ఉంటేనేమో ఓకే, లేదు అంటే మనకి
నెక్స్ట్ ఏంటంటే 3 hours గ్లూకోజ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా నాకైతే ఫస్ట్ విజిట్ లోనే నార్మల్ అయితే వచ్చిందనమాట. 140 అలా ఉంటే, అంటే 140 కంటే బిలో 130 అలా ఉంటే డాక్టర్ ఏంటంటే 3 hours గ్లూకోజ్ టెస్ట్ చేయాలని చెప్పింది. నాకు 105 అలా ఉందనమాట. సో నార్మల్ అయితే ఉంది, గ్లూకోజ్ టెస్ట్ నార్మల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 28 weeks నుంచి అయితే మనకి ఎవ్రీ 2 weeks కి అయితే రమ్మంటారు అనమాట. ఎందుకంటే మనకు అప్పుడు ప్రీటర్మ్ బేబీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానికి కూడా ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. అలా ఏమైనా బేబీ ముందుగా పుట్టే ఛాన్స్ ఉంటుందా లేదా అని చెప్పేసి దానికి ఒక టెస్ట్ అయితే ఉంటుంది. సో అదైతే మేమైతే ఏం చేయించుకోవాలన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి 3D స్కాన్ కూడా చేయించుకోవచ్చు కావాలి అనుకుంటే. మనకి అనాటమీ స్కాన్ సరిపోదు అనుకుంటే 3D స్కాన్ కూడా చేయించుకోవచ్చు. మేము అది అడిగాము, బట్ ఆ హాస్పిటల్లో అయితే లేకుంటే బయట అయితే మీరు చేయించుకోవాలని చెప్పేసి చెప్పింది అనమాట డాక్టర్. ఇంకా మేమైతే ఏం చేయించుకోలేదు. అది ప్రీ టైమ్ కూడా అడిగాము, బట్ అప్పటికి మాది ఏమంటారు ఆ టైం అయితే దాటిపోయింది అనమాట. సో ఇంకా మేము అది కూడా చేయించుకోలేదు. ఇంకా ఆల్మోస్ట్ నాకు 8th month అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే ఎవరో ఒకరు రావాలి, మా వాళ్ళకైతే ఎవరికి కూడా పాస్పోర్ట్లు కూడా లేకుండా అనమాట. ఇంకా అమ్మైనా రావాలి కదా కంపల్సరీ అని చెప్పేసి అయితే అమ్మకైతే ఫాస్ట్ గా పాస్పోర్ట్ వీసాలు అయితే తీసాము. లక్కీగా అయితే అమ్మకి వీసా కూడా అప్రూవ్ అయింది అనమాట. మా తెలిసిన జూనియర్ ఒక అతను ఉంటే అన్ని వీసా స్లాట్స్ ఎవ్రీథింగ్ కూడా మాకైతే హైదరాబాద్ లో దొరికాయి. సో లక్కీగా పాస్పోర్ట్ వీసా అయితే అప్రూవ్ అయిపోయింది. ఇంకా అమ్మ నా 9th month స్టార్ట్ అవ్వగానే ఇక్కడికైతే వచ్చేసింది అనమాట. తర్వాత 9th month అమ్మ రాగానే ఎవ్రీథింగ్ అయితే కావాల్సినవి అన్ని ఇక్కడ డెలివరీ కావాల్సినవి, డెలివరీ తర్వాత అయిన కావాల్సినవి ప్రతి ఒక్కటి తీసుకుని వచ్చింది. ఇంకా అమ్మ రాగానే 1 week మేము శ్రీమంతం కూడా చేసుకున్నాం అనమాట. శ్రీమంతం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ వీడియోకి వచ్చేసి అయితే 1.4 million వ్యూస్ అయితే వచ్చాయి. మంచి కామెంట్స్ కూడా వచ్చాయి అనమాట ఆ వీడియోకి. సో ప్రతి ఒక్క దాని అయితే నేను ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క వీడియో లింక్స్ అయితే నేను కింద అయితే కంప్లీట్ గా లింక్ అయితే షేర్ చేస్తాను. సో తప్పకుండా అయితే వాచ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్రతి ఒక్కటైతే కామెంట్ లో అయితే నన్ను అడగండి. నేనైతే ప్రతి ఒక్క దానికైతే రెస్పాన్స్ అయితే అవుతూ ఉంటాను. సో 9th month స్టార్ట్ అయిన తర్వాత ఇంకా శ్రీమంత 1 week తర్వాత నాకు ఏంటంటే బాడీ కొంచెం స్వెల్లింగ్ అయితే వచ్చిందన్నమాట. ఒక 2 days, అంటే ఆ 2 days కూడా ఎందుకంటే కొంచెం నేను ఎక్కువ అటు ఇటు తిరగడం వల్ల స్వెల్లింగ్ అయితే వచ్చింది. సో అప్పటి వరకు అయితే ఏం లేకుండే. శ్రీమంతం జరిగిన తర్వాత ఇంకా 9th month స్టార్ట్ అయిన ఒక 10 days కి, ఒక 15 days కి అలా ఏంటంటే బాడీ అంతా ఇచ్చింగ్ వచ్చింది అనమాట. ఎక్కడ గీరితే అక్కడ చిన్న కురుపులు అవ్వడం, బ్లడ్ రావడం అనమాట. కాళ్ళకి చేతులకి మొత్తం ఇలా వీపు మీద మొత్తం ఇచ్చింగ్ అయితే వచ్చింది. సో అప్పటి వరకు అయితే ఏం లేకుండే. నాకు ప్రెగ్నెన్సీ ఫస్ట్ నుంచి కూడా నాకు వామిటింగ్స్ కానీ, తర్వాత నాజియా, ఇంకా నీరసంగా ఉండడం ఏమీ లేకుండా అనమాట. ఇలా స్మెల్ పడకపోవడం అలాంటివి ఏం లేకుండా ప్రెగ్నెన్సీ అంతా మంచిగా ఉండే. లాస్ట్ లో అయితే ఇంకా సరిగా ఆ ఇచ్చింగ్ వల్ల సరిగా నిద్ర రాకపోయేది అనమాట. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే డాక్టర్ అది కామన్ గా ఉంటది అన్నది, అంటే న్యాచురల్ గా తగ్గించుకోవడానికే అలా ట్రై చేయమని చెప్పేసి చెప్పింది అనమాట. మేమేం చేసామంటే కోల్డ్ బాత్ ట్రై చేసాము. ఇక్కడ ఏంటంటే కోల్డ్ వాటర్ తో స్నానం చేయడం అనేది చాలా కష్టమే, బట్ నేనైతే కోల్డ్ బాత్ అయితే చేశాను అనమాట. చాలా కంట్రోల్ అయిపోయింది. అండ్ ఇంకా తర్వాత కూడా మళ్ళీ కంట్రోల్ అయింది, బట్ అలానే ఎక్కువ అవుతుంది, ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి డాక్టర్ ఏంటంటే ఒక ఇచ్చింగ్ క్రీమ్ అయితే ఇచ్చిందన్నమాట. సో అదైతే బెటర్ అయితే అయింది. సో ఇంకా నా డెలివరీ టైం అయితే వచ్చేసి డ్యూ డేట్ వచ్చేసి ఏంటంటే మనకి 40 weeks ఉంటుంది కదా. సో మనం ఫస్ట్ చెకప్కి వెళ్ళినప్పుడే మనకి డ్యూ డేట్ అయితే ఇస్తారు. సో అలా నా డ్యూ డేట్ వచ్చేసి ఏంటంటే 4/4/24 అనమాట. సో నాకు 9th month మిడ్ నుంచే నాకు కాంట్రాక్షన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అంటే నాకు పెయిన్ లెస్ ఉండే అనమాట. కాంట్రాక్షన్స్ వస్తున్నప్పుడు ఏంటంటే బేబీ పొట్ట అంతా ఒక సైడ్ టైట్ గా చేసి అయితే ఉంటుంది. నేనేమనుకున్నా అంటే బేబీ చాలా యాక్టివ్ గా మూవ్ అవుతా ఉంది అని చెప్పేసి అనుకున్నా అనమాట. కంప్లీట్ గా ఇలా పైకి అయితే వస్తుంది అనమాట ఒక సైడ్. సో అలా బేబీ మూవ్ అవుతుంది బాగా అని చెప్పేసి అనుకునేదాన్ని అనమాట. ఇంకా ఒకసారి డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు అలా వస్తే ఇది కాంట్రాక్షన్ అని చెప్పేసి అయితే చెప్పింది డాక్టర్. అలా కాంట్రాక్షన్స్ అయితే వస్తాయి. ఇంకా అంటే అందరికి ఒక్కొక్క లాగా అయితే ఉంటుంది. ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే అస్సలు తెలియదు అనమాట, తెలియకపోవచ్చు. అలా నాకైతే అయ్యుండే. ఇంకా మొత్తానికి డ్యూ డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది. నాకు డెలివరీ అయితే అవ్వట్లేదు అనమాట. డాక్టర్ కూడా వెయిట్ చేస్తా ఉంది. అంటే వచ్చిన వాళ్ళలో డ్యూ డేట్ వరకు అయితే ఎవరు లేరు. అట్లీస్ట్ ఒక 1 week ముందైనా కూడా డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి డాక్టర్ అంటా ఉండే అనమాట. సో ఇంకా వచ్చేసి ఏంటంటే డ్యూ డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది. April 24th డ్యూ డేట్. మా చెకప్ వచ్చేసి April 22nd ఉందనమాట. ఆ రోజు చెకప్కి వెళ్తే డాక్టర్ ఏంటంటే 15 minutes అబ్జర్వేషన్ లో పెట్టుకుంది. కాంట్రాక్షన్స్ చెక్ చేసింది, తర్వాత బేబీ హార్ట్ బీట్ చెక్ చేసింది. అంతా బానే ఉంది, బేబీ అంతా యాక్టివ్ గా ఉంది. సో మనం వెయిట్ చేయొచ్చు ఇంకా అని చెప్పేసి చెప్పింది అనమాట. అండ్ ఉమ్మనీరు కూడా మంచిగా ఉందని చెప్పింది. ఒకవేళ ఉమ్మనీరు అటు ఇటు ఏమన్నా ఉన్నా కూడా హాస్పిటల్కి పంపిస్తా ఉంది. సో ఉమ్మనీరు కూడా బానే ఉంది, బట్ నాకైతే డైలేషన్ అయితే అవ్వలేదు. కొంచెం కూడా బేబీ హెడ్ కూడా కరెక్ట్ గా డౌన్ లో ఉందనమాట. సో ఏం ప్రాబ్లం లేదు, వెయిట్ చేద్దామని చెప్పింది.
అలా మళ్ళీ 22కి వెళ్ళాము మేము చెకప్ కి. ఏప్రిల్ 24కి మళ్ళీ చెకప్ కి అయితే రమ్మందనమాట. సో ఏప్రిల్ 24కి కూడా పెయిన్స్ రాకపోతే బేబీ గర్ల్ కాబట్టి ఫ్రైడే రోజు కానీ ఏమంటారు నెక్స్ట్ 2 days లో అలా ఇండ్యూస్ చేద్దామని చెప్పింది. లేదు అంటేనేమో ఏప్రిల్ 24th రోజునే ఇండ్యూస్ చేద్దాము, ఇంకా ఎక్కువ వెయిట్ చేయడం ఎందుకు, ఆల్రెడీ 40 weeks అయిందిగా అని చెప్పేసి అనుండే అనమాట. అలా ఇంకా 22nd చెకప్కి వెళ్ళేసి అయితే ఇంటికి వచ్చాము. ఏప్రిల్ 22nd రోజు మేము చెకప్కి వెళ్ళాం కదా, ఆ రోజు డాక్టర్ అయితే ఇవి ఇచ్చిందనమాట. నార్మల్ గా డెలివరీ అవ్వడం కోసం, సర్వీక్స్ ఓపెన్ అవ్వడం కోసం. ఇది వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్. ఇదేంటంటే మనకి 3 times అయితే వేసుకోవాలన్నమాట. ఇవి సాఫ్ట్ జెల్ లాగా అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అనమాట, ఆముదం. ఇది 1 tablespoon అయితే తీసుకోమని చెప్పింది. డైలీ 1 tablespoon. నెక్స్ట్ రాస్బెర్రీ లీఫ్ అనమాట, రాస్బెర్రీ లీఫ్ టీ. ఇది గ్రీన్ టీ లాగా అయితే ఉంటుంది. సో ఇవన్నీ అయితే చెప్పింది. ఇంకా అలా మేము ఈ 3 అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నాకు కాంట్రాక్షన్స్ అయితే 22nd రోజు నైట్, అంటే 22nd అయిపోయింది, 23rd స్టార్ట్ అయిన 1.5 hour లో 1:30కి అలా అయితే నాకు కాంట్రాక్షన్స్ అయితే స్టార్ట్ అయినమాట. ఎవ్రీ 5 minutes కి కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. బట్ 0% అయితే పెయిన్, 0% పెయిన్ కూడా లేకుండే. ఇంకా నేను వీళ్ళ ఇంట్లో అయితే అమ్మకి కానీ బావకి కానీ ఏం చెప్పాలన్నమాట. మార్నింగ్ లేచాక నాకు ఇలా వస్తుంది అని చెప్పేసి చెప్పాను 5 minutes కి ఒకసారి. అంటే అది కూడా ఎలా అంటే సేమ్ చెప్పాను కదా, బేబీ మూమెంట్స్ లాగానే ఒక సైడ్ అయితే పైకి వెళ్ళిపోతుంది, అలా వస్తుండే అనమాట. ఇంకా డాక్టర్ కి కాల్ చేసాము. ఆమె కూడా ఆల్రెడీ నా డెలివరీ కోసం వెయిట్ చేస్తుంది కాబట్టి ఆమె వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మేము ఏమంటే పెయిన్ లేదు కాబట్టి అలా చిన్నగా రెడీ చేసి కొంచెం తొందరగా లంచ్ చేసుకొని రెడీ అయ్యి లంచ్ చేసి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. సో నా చెకప్స్ వచ్చేసేమో నార్మల్ గా మనకి క్లినిక్ లాగా ఉంటుంది అనమాట. మాకు ఒక 20 minutes డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇంకా డెలివరీ హాస్పిటల్ వచ్చేసేమో 10 minutes డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడికి డాక్టర్ అయితే వస్తుంది. ఇంకా అక్కడికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫార్మాలిటీస్ అన్ని ఉంటాయి కదా, ఇన్సూరెన్స్ ఇవన్నీ అయితే పేపర్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నన్ను లేబర్ రూమ్ లోకి అయితే, నాకు లేబర్ రూమ్ అయితే ఇచ్చారనమాట. ఆ లేబర్ రూమ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే మనకి ఎవ్రీ 3 hours అలా అయితే నాకు అబ్జర్వేషన్ లో అయితే పెట్టుకున్నారు వాళ్ళు. కాంట్రాక్షన్ ప్లస్ బేబీ హార్ట్ బీట్ అయితే అబ్జర్వేషన్ అయితే పెట్టి చెక్ చేశారనమాట. అప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు 2% డైలేషన్ అయితే ఉంది. దాని డైలేషన్ చెక్ చేశారు అండ్ బేబీ స్కాన్ కూడా చేశారనమాట. అందులో కూడా మాకు మొత్తం చూపించారు. బేబీ హెడ్ కూడా కంప్లీట్ గా డౌన్ లోనే ఉంది. అండ్ ఆ కాంట్రాక్షన్స్ వచ్చిన కాంట్రాక్షన్స్ కూడా రియల్ కాంట్రాక్షన్స్ అనమాట. సో లేబర్ పెయిన్స్ అనమాట అవి. అలా అని చెప్పేసి అయితే చెప్పారు. తర్వాత 3 hours తర్వాత కూడా మళ్ళీ ఆ డైలేషన్ చెక్ చేస్తే నాకు అదే 2% అయితే ఉంది. సో ఇంకా 3 hours తర్వాత కూడా డైలేషన్ చెక్ చేస్తే సేమ్ ఉందని చెప్పేసి అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళమన్నారు. ఎందుకంటే నాది ఫస్ట్ ప్రెగ్నెన్సీ, డేస్ అయినా పట్టొచ్చు, మనకి డైలేషన్ అవ్వడానికి అవర్స్ అయినా పట్టొచ్చు అనమాట. ఇంకా అక్కడ ఉంటే మనకే బిల్ అవుతుంది కదా. సో డాక్టర్ కూడా వెళ్ళమన్నది. లేదు అంటే మన ఇష్టం అనమాట. నాకేంటంటే అసలు పెయినే లేదు కాబట్టి ఎందుకులే అక్కడ ఉండడం అని చెప్పేసి అయితే ఇంకా నేను యాక్టివ్ గానే ఉన్నాను అనమాట. అలా అని చెప్పేసి అయితే ఇంటికి వచ్చాము. ఇంకా ఇంటికి వస్తుంటేనే నాకు లైట్ గా పెయిన్ అయితే తెలుస్తుంది. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే మనల్ని కాంట్రాక్షన్ అది చెక్ చేసుకోవడానికి ఒక యాప్ అయితే ఉంటుంది అనమాట. ఆ యాప్ వేసుకొని అయితే ఆన్ అన్ యావరేజ్ గా 4 minutes ఒకసారి వస్తుంది, 3 minutes ఒకసారి వస్తుంది అన్నప్పుడు అయితే మళ్ళీ రమ్మన్నారు హాస్పిటల్ కి. అలా మేము 2 hours అయితే చెక్ చేసుకున్నాము. నాకు 1 minute ఒకసారి, 2 minutes ఒకసారి, 3 minutes ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది, ఎన్ని నిమిషాలకు ఒకసారి వస్తుంది అని చెక్ చేసుకోవాలి. సో ఆన్ అన్ యావరేజ్ గా మాకు 4 minutes ఒకసారి వస్తున్నప్పుడు చూసి ఇంకా మేము డాక్టర్ కి అయితే కాల్ చేసాం అనమాట. అప్పటికి నాకు పెయిన్స్ అయితే హెవీగానే అయిపోయాయి. డాక్టర్ కాల్ చేసి డాక్టర్ అయితే రమ్మంది. అలా మేము 24th అయితే స్టార్ట్ అయింది అనమాట. ఏప్రిల్ 24th స్టార్ట్ అయింది. midnight 11:45 అలా అయితే హాస్పిటల్కి వెళ్ళాము. ఇంకా హాస్పిటల్కి వెళ్లే వరకు 12 అయితే అయిందనమాట. సో ముందు రోజు అయితే మేము డిశ్చార్జ్ అయిపోయినట్లే. ఇంకా 22nd రోజు మాకు ఆ రోజు బిల్ సపరేట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ 23rd రోజు బిల్ అయితే సపరేట్ వస్తుంది. సో 24th అయితే సపరేట్ వస్తుంది. ఎందుకంటే మేము 12 స్టార్ట్ అయిన ఒక 2 minutes కి హాస్పిటల్లో అయితే అడుగు పెట్టాము. అలా ఇంకా నాకు వెళ్ళిన వెంటనే ఇంకా నేను ఎపిడ్యూరల్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా అనమాట. పెయిన్స్ అప్పటికే హెవీ అయిపోయినాయి. కార్ లో వెళ్తుంటేనే నేను ఫుల్ గా ఏడ్చిన అనమాట, తట్టుకోలేక. ఆ 10 minutes లోనే చాలా హెవీ అయిపోయినాయి పెయిన్స్ వచ్చేసి. ఇంకా అక్కడికి వెళ్ళగానే డైలేషన్ చెక్ చేస్తే నాకు 4:45 డైలేషన్ అయితే అయిందనమాట. సో వెళ్ళగానే నేను ఎపిడ్యూరల్ అయితే తీసుకుంటా అని చెప్పేసి అన్నాను. ఇంకా అక్కడికి వెళ్ళిన ఆ టైంలో కూడా వాళ్ళు ఫార్మాలిటీస్ అన్ని అయితే పూర్తి చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇన్సూరెన్స్ అని అదంతా పేపర్ వర్క్ అయితే మళ్ళీ అయితే ఉంటుంది. సో అదంతా తీసుకున్న తర్వాత నన్నైతే ఇంకా వీల్ చైర్లో అయితే తీసుకుని వెళ్తారు. ఎందుకంటే ఎమర్జెన్సీలో వెళ్ళాం కాబట్టి మేము. హాస్పిటల్ వచ్చేసి ఏంటంటే బిఫోర్ 8 వెళ్తేనేమో మనం మెయిన్ గేట్ నుంచి వెళ్తాము. ఆఫ్టర్ 8 వెళ్తే నైట్ ఎమర్జెన్సీ గేట్ నుంచి వెళ్తాం అనమాట. సో ఎమర్జెన్సీ నుంచి అయితే వెళ్ళాను. ఇంకా డైలేషన్ చెక్ చేశారు. వెంటనే కాంట్రాక్షన్, హార్ట్ బీట్ అయితే చెక్ చేస్తా ఉన్నారనమాట. వెంటనే ఎపిడ్యూరల్ అయితే తీసుకున్నాను నేను. ఎపిడ్యూరల్ కి ముందు ఏంటంటే కొన్ని ఫ్లూయిడ్స్ అయితే ఎక్కించారు. ఒక 40 minutes, ఒక 1 hour లో అయితే నేను ఎపిడ్యూరల్ కూడా తీసుకున్నాను.
సో నేను ఇంకా ఎపిడ్యూరల్ తీసుకొని అయితే ఒక 1 అవర్ అయితే అలా పడుకున్నాను అనమాట. వాళ్ళు ఏంటంటే మనకి వస్తూనే ఉంటారు, చెక్ చేస్తూనే ఉంటారు. ఇంకా నాకు ఎపిడ్యూరల్ తీసిన తర్వాత మనకి డైలేషన్ అవ్వడానికి ఏంటంటే కొన్ని కాలు మధ్యలో కాలు కొంచెం ఒక కాలు పైకి పెట్టేసి ఒక కాలు స్ట్రైట్ కి పెట్టి ఇంకా కాలు మధ్యలో బాల్ పెట్టి అలా అయితే కొన్ని అయితే చేశారనమాట. ఇంకా మనకి ఏంటంటే మనకి డైలేషన్ అయ్యే వరకు వాళ్ళు ఎంత మిడ్ నైట్ అయినా కూడా వాళ్ళు మానిటర్ చేస్తూనే ఉంటారు. ఇంకా మన డాక్టర్ కూడా మానిటర్ చేస్తూ ఉంటది అనమాట. సో అలా ఇంకా నాకు డైలేషన్ కూడా చాలా త్వరగా అయిపోయింది. వాళ్ళు వచ్చేసి మార్నింగ్ 7 కి అలా చెక్ చేశారనమాట. మార్నింగ్ 7 చెక్ చేస్తే నాకు మొత్తం డైలేషన్ అయిపోయింది అండ్ మిడిల్ లో వాటర్ బ్రేక్ కూడా అయిపోయింది అనమాట. డైలేషన్ అయిపోయిన తర్వాత ఇంకా డాక్టర్ కి అయితే కాల్ చేశారు. డైలేషన్ అయిపోయిన తర్వాత ఏంటి నెక్స్ట్ పుషింగ్ కదా, సో డాక్టర్ కూడా వచ్చేసింది. ఇంకా డాక్టర్ వచ్చిన తర్వాత డాక్టర్ వచ్చేసి చెక్ చేస్తే ఏంటంటే బేబీ వచ్చేసి సన్ ఫేసింగ్ అయితే ఉందన్నమాట. మన నార్మల్ గా అయితే బ్యాక్ ఫేస్ చూడాలి కదా. 23rd నైట్ చెక్ చేసినప్పుడు కూడా నాకు బేబీ అయితే కరెక్ట్ పొజిషన్ లోనే ఉంది. ఆ డైలేషన్ ప్రాసెస్ లో వచ్చేసి బేబీ అయితే ఫేసింగ్ అయితే చేంజ్ చేసింది అనమాట. ఇంకా దానికోసం అయితే డిఫరెంట్ గా ఎక్సర్సైజ్ అయితే చేయించారు. ఆ పెయిన్ వస్తుంది, కాంట్రాక్షన్స్ పెయిన్ వస్తుంది. ఆ టైంలో ఎక్సర్సైజ్ చేస్తుంటే అదైతే నరకం అనమాట. ఆ పెయిన్ వచ్చేసి చాలా భరించలేని పెయిన్ అయితే ఉండే. ఇంకా నాకు ఆ కాంట్రాక్షన్ పెయిన్ కంటే ఈ ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు కదా, ఆ టైంలో అది ఎక్కువ అనిపించింది అనమాట. ఇంకా అలా ఎంత సేపటికి చేస్తున్నా కూడా బేబీ అయితే పొజిషన్ కి అయితే రావట్లేదు అసలు. అండ్ ఇంకేంటంటే నేను పుష్ చేస్తుంటే బేబీ బయటకు వస్తుంది కొంచెం అండ్ మళ్ళీ ఎగ్జాక్ట్ గా సేమ్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అలా అందులో డాక్టర్లు డిఫరెంట్ ఉంటారు కదా, అందరు వచ్చి వాళ్ళకి తోచిన ఐడియాతో అయితే వాళ్ళు ఎక్సర్సైజ్ అయితే చేయించారనమాట. అయినా కూడా బేబీ అయితే పొజిషన్ అయితే చేంజ్ చేయలేదు. ఇంకా లాస్ట్ వచ్చేసి ఏంటంటే డాక్టర్ సి సెక్షన్ కూడా వెళ్ళిపోతా ఉంది 7 నుంచి. అంటే నేను మ్యాక్స్ 7:30 అలా నుంచి ట్రై చేస్తుంటే చాలా అప్పటికి 11:31 కావస్తుంది అనమాట. సో ఇంకా డాక్టర్ సి సెక్షన్ అవుతుంది అని చెప్పేసి అన్నదనమాట. నాకేంటంటే అంతసేపు అంత పెయిన్ భరించిన తర్వాత ఆల్మోస్ట్ నేను 36.5 hours అనుకుంటా లేబర్. సో అంతసేపు ఆ పెయిన్ అంతా తీసుకున్న తర్వాత ఇంకా సి సెక్షన్ పోవడానికి అయితే ఇష్టపడట్లేదు. అండ్ నా బేబీ వచ్చేసి హార్ట్ బీట్ పరంగా గానీ అంతా గుడ్ అనమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బేబీ యాక్టివ్ గా ఉంది, నేను కూడా ట్రై చేస్తా అంటున్నా కాబట్టి డాక్టర్ అయితే వెయిట్ చేసింది. ఇంకా ఫైనల్ గా ఏంటంటే ఇది ఒక్క ట్రై చేద్దామని చెప్పేసి అయితే వ్యాక్యూమ్ చేస్తా అని చెప్పేసి చెప్పింది అనమాట. ఆ వ్యాక్యూమ్ చేయడానికి కూడా ఏంటంటే మనదే ఉంటుంది, మొత్తం నా చేతిలోనే ఉంటుంది. పుష్ చేయడం అదంతా కూడా నా చేతిలోనే ఉంటుంది. జస్ట్ మేము 0.1% అనేది మా చేతిలో ఉంటుంది. సో చేస్తా అంటేనే నేను ట్రై చేస్తా వ్యాక్యూమ్ తో అని చెప్పింది అనమాట. ఓకే అని చెప్పేసి చెప్పాము. ఇంకా వాళ్ళంతా ఒక 10 మంది వరకు వచ్చేసి అయితే మొత్తం కత్తులు కటార్లు అన్ని రెడీగా పెట్టుకుని మనం ఏ రూమ్ లో అయితే జాయిన్ అవుతామో అదే రూమ్ లో మనకి డెలివరీ కూడా చేస్తారనమాట. సో ఇంకా అంతా చేసుకొని ప్రిపేర్డ్ గా ఉండి అండ్ నాకు ఇంకా ఈ ఎక్సర్సైజ్ కూడా ఎలా అంటే మనకి ఎవ్రీ కాంట్రాక్షన్ వచ్చినప్పుడు మనల్ని ఏంటంటే 1 to 10 కౌంట్ చేస్తారు. సో ఎవ్రీ కాంట్రాక్షన్ వచ్చినప్పుడు కాంట్రాక్షన్ వచ్చేది కూడా మనమే చెప్పాలి, వాళ్ళు అక్కడ చూస్తారులే కానీ మనకు వచ్చేది కూడా మనం చెప్పాలన్నమాట. ఆ టైంలో 3 times అయితే మనం పుష్ చేయాలి. ఒక ప్రతి పుష్ కి 1 to 10 కౌంట్ చేస్తారు. అప్పుడు మనం బ్రీత్ గట్టిగా తీసుకుని అయితే పుష్ చేయాలన్నమాట. కొందరికి ఏంటంటే పుషింగ్ కూడా రాదు అంట ప్రాపర్ గా. సో అలా పుష్ మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేదని కూడా డాక్టర్ అయితే చెక్ చేస్తుంది. సో అలా ఇంకా ఎంతసేపు పుష్ చేసినా కూడా యూజ్ అయితే లేదనమాట. మా పాప అయితే అసలు మొత్తానికి బయటికి రాను అంటుంది. ఇంకా డాక్టర్ అయితే వ్యాక్యూమ్ చేసి అయితే ఇంకా పాపను అయితే తీసేసింది అనమాట బయటికి. అలా మార్నింగ్ 7:30 నుంచి నేను ట్రై చేస్తా ఉంటే ఆఫ్టర్నూన్ 1:40కి అయితే పాప అయితే బయటికి అయితే వచ్చేసింది. సో వ్యాక్యూమ్ చేసి తీయడం వల్ల బేబీకి ఎఫెక్ట్ ఏంటి, నాకు వచ్చిన ఎఫెక్ట్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్తాను. అదేంటంటే బేబీకి ఏంటంటే మన వ్యాక్యూమ్ అనేది ఇలా మనం ఒక మిషన్ లాగా ఇలా సక్ చేసి వాళ్ళని లాగుతాం కాబట్టి దానివల్ల ఏంటంటే ఇక్కడ గుంటలాగా పడుతుంది, ప్లస్ ముందుకి ఇంత బారుగా అయితే సాగుతుంది అనమాట హెడ్ వచ్చేసి. ఇంకా దానివల్ల ఏంటంటే ఆ రోజంతా వాళ్ళకి పెయిన్ ఉంటుంది. అండ్ అది వచ్చేసి ఏంటంటే 24 hours లో ఆ వాపు అదంతా అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి చెప్పింది డాక్టర్. సో 24 hours లో సెట్ అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ 5-6 weeks లో ఆ హెడ్ పొజిషన్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఇంకా 1 year వరకు మనం పడుకునే అదే స్లీపింగ్ పొజిషన్ లో కానీ ఇలా ఇంకా బేబీ హెడ్ అవుతే మొత్తం సెట్ అవుతుంది అనమాట. ఆ పొజిషన్ వచ్చేసి సెట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. సో అలా మా పాపకు వచ్చేసి 24 hours లో అయితే ఆ హెడ్ పొజిషన్ అంతా అంటే వాపు అదంతా అయితే పోయింది, అంతా బానే ఉందనమాట. ఇంకా నాకు వచ్చేసి ఏంటంటే బేబీని అంత ఫోర్స్ గా బయటికి లాగడం వల్ల నాకు వచ్చేసి 3rd degree పెయిన్ అయితే అయిందనమాట. సో సి సెక్షన్ లెవెల్ కంటే ఎక్కువ అయితే అయినాయి నాకు. అంటే మొత్తం లోపల నుంచి కూడా ఆ లేయర్స్ అన్ని ఫుల్ గా కట్ అయిపోయినాయి అనమాట. చాలా స్టిచెస్ పడ్డాయి. సో డాక్టర్ వచ్చేసి నీకు సి సెక్షన్ కంటే ఎక్కువ అయింది, సి సెక్షన్ లెవెల్లో అయింది అని చెప్పేసి చెప్పింది అనమాట. సో దాని వల్ల అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం అయితే అయింది. ఒక 1/2 hour వరకు స్టిచెస్ వేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఏంటి ఇది నార్మల్ డెలివరీ అయితే 1-2 స్టిచెస్ అంటారు కదా, సో 3-4 అయినా 1-2 స్టిచెస్ అయినా పడతాయి కదా.
సో అలా ఉంటుంది, ఇంతసేపు వేస్తున్నారు ఏంటని చెప్పేసి నేను డాక్టర్ని అడిగాను అనమాట. ఎన్ని స్టిచెస్ పడ్డాయంటే డాక్టర్ ఇలా చాలా కట్ అయిపోయింది, 3rd degree పేర్ అయింది, నీకు లోపల నుంచి స్టిచెస్ వేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి చెప్పింది అనమాట. అలా నాకు స్టిచెస్ అయితే పడ్డాయి. సో నాకు 3rd degree పేరప్ అయితే అయిందనమాట. తర్వాత ఇంకా బేబీకి కూడా జాండీస్ కానీ ఇలా ఏమీ లేకుండే, కాంప్లికేషన్స్ అలా ఏం లేకుండే. సో 1 day లోనే డిశ్చార్జ్ అయ్యాము అనమాట. 1 day లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము, అంతా బానే ఉంది. తర్వాత 3 days లోనే నాకు ఏంటంటే బాగా పెయిన్ ఉండే అనమాట, స్టిచెస్ బాగా పెయిన్ వస్తున్నాయి, ఏదో కుచ్చుకున్నట్లు అనిపిస్తుంది అనమాట. సో డాక్టర్కి అయితే కాల్ చేసాము. ఏంటంటే భరించలేని పెయిన్, ఇలా చైర్ లో కూర్చోలేకపోతున్నాను అండ్ తినడానికి కూడా సరిగా వస్తలే అనమాట నాకు. సో అలా డాక్టర్ కాల్ చేసి డాక్టర్ ఏంటంటే పెయిన్ వచ్చేసి నార్మల్ అని చెప్పింది. ఇంకా నాకు ఏంటంటే కొంచెం స్వెల్లింగ్ లాగా కూడా అనిపించింది. సో అది చెప్తే ఇంకా డాక్టర్ ఎమర్జెన్సీగా అయితే విజిట్ అయితే పెట్టింది అనమాట. సో వెళ్ళాము. వెళ్తే ఏమైందంటే నాకు అక్కడ స్టిచెస్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట, ఊడిపోయినాయి కొన్ని స్టిచెస్. దానివల్ల నాకు హెవీ పెయిన్ అయితే వస్తుంది. ఇంకా డాక్టర్ చూసేసి ఏమన్నది అంటే సైడ్ ఆ ఊడిపోయినాయి కాకుండా ఇంకా కొన్ని సైడ్ ఉంటాయి కదా, అవి కొంచెం హీల్ అయిన తర్వాత మళ్ళీ రీఆపరేషన్ లాగా అయితే చేయాలి, మళ్ళీ స్టిచెస్ వేయాలి అని చెప్పేసి అన్నదనమాట. ఆ 1 week ఏంటంటే యాంటీబయాటిక్స్, హెవీ డోస్ తో యాంటీబయాటిక్స్ అయితే ఇచ్చింది. ఇంకా తర్వాత అలా ఇంటికి వచ్చాము. ఆ 1 week కూడా చాలా టార్చర్ అనమాట. కూర్చోవడానికి రాకపోయేది, నిల్చోడానికి రాకపోయేది, వాష్రూమ్ పోయినా ప్రాబ్లము, స్నానం చేయడానికి రాకపోయేది. తర్వాత ఇంకా తినడం కూడా చాలా కష్టంగా, ఏదో ఫీడ్ చేయాలి కాబట్టి తినాలి అన్నట్లు తినేదనమాట, ఒక 2 ముద్దలు. అంత టార్చర్ అనమాట. నేను ప్రెగ్నెన్సీ అంతా ఎడవలే కానీ ఆఫ్టర్ డెలివరీ ఫుల్ గా ఏడ్చాను ఆ పెయిన్ కి. సో అలా ఇంకా 1 week అయితే గడిచిపోయింది, ఫుల్ పెయిన్ ఉండే అనమాట. సో ఇంకా 1 week తర్వాత అయితే మళ్ళీ చెకప్ వెళ్ళాము. ఆల్మోస్ట్ ఇంకా అంటే స్టిచెస్ పడతాయి అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యి వెళ్ళాము అనమాట. పెయిన్ అలానే ఉంది, కొంచెం బెటర్ అనిపిస్తుంది, బట్ ఊడిపోయింది అయితే రికవరీ అవుతుందనే థాట్ అయితే లేకుండే అనమాట. ఆమె ఖచ్చితంగా వేస్తా అని చెప్పేసి అయితే చెప్పింది స్టిచెస్. అలా వెళ్ళిన తర్వాత ఆమె ఇంకా ఏం చెప్పిందంటే చూసేసి 60% అయితే హీల్ అయింది, ఇంకా అవే టాబ్లెట్స్ కంటిన్యూ చేయి, మోస్ట్లీ అయితే స్టిచెస్ అవసరం పడవు, సో ఈ 1 week తర్వాత చూద్దాము అన్నట్లు అన్నదనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ బై వీక్ మేము వీక్ వెళ్తూనే ఉన్నాము. ఇంకా 1 week కూడా టాబ్లెట్స్ యూజ్ చేసిన వెళ్తే ఆల్మోస్ట్ హీల్ అయిపోయింది. సో ఇంకా స్టిచెస్ ఏం అవసరం లేదు అని చెప్పేసి అన్నది. నాకు 2 months కింద కూర్చోవద్దు అన్నది, ఇలా కాళ్ళు దగ్గరికే పెట్టుకొని ఉండాలి. నేనైతే జాగ్రత్తగా కాళ్ళు దగ్గరికే పెట్టుకొని ఉన్నాను అనమాట. ఇంకా బాస్కెట్లు వేసుకోవడం కూడా లేదు. మంచం మీద ఏంటంటే ఇంట్లో ఏంటంటే మాకు కుషన్ ఉందనమాట, పరుబిలా కూర్చుంటే లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ సోఫా కూడా అలానే ఉంది. ఇంకా దేని వల్ల ఊడిపోయాయి స్టిచెస్ అనేది తెలియదు. ఆమె ఏంటంటే కింద కూర్చున్నావా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో నేను కింద అయితే ఆమె 2 months వరకు కింద కూర్చోవద్దని నేను ఎలా కూర్చుంటా. సో ఇంకా మేబీ స్టిచెస్ ఆ కుషన్ వల్ల అన్నా కావచ్చు, లేదు అంటే ఏంటంటే నాకు బాగా దగ్గు వచ్చింది అనమాట. పుషింగ్ టైంలో ఏంటంటే వాళ్ళు ఐస్ అయితే తినమన్నారు. సో అది తినడం వల్ల నాకు డెలివరీ తర్వాత ఏంటంటే బాగా దగ్గు వచ్చింది. ఆ దగ్గు వల్ల కూడా అవ్వచ్చు. సో ఆ స్టిచెస్ ఓపెన్ అవ్వడం అయితే చాలా టార్చర్ అయితే అయిందనమాట. అలా ఇంకా నా డెలివరీ అండ్ స్టిచెస్ అలా జరగడం అయితే చాలా కాంప్లికేటెడ్ గా అనిపించింది నాకు, వ్యాక్యూమ్ బేబీ చేయించుకోవడం అనేది. దాని వల్లనే నేను C-section బెటర్ అనుకున్నాను అనమాట. సో ఇంకా ఇలా అవ్వడం వల్ల అయితే నాకైతే అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఏంటంటే మనకి 6 to 8 weeks అలా రికవరీ అయితే పడుతుంది కదా. సో నాకు సేమ్ C-section లాగే అనమాట. 3-4 months కానీ 5 months కానీ పట్టొచ్చు. నాకు ఇంకా స్టిల్ పెయిన్ అయితే ఉంది. అంటే నేను ఇంకా కింద కూర్చోవట్లేదు, సోఫాలో కూర్చున్నా కూడా కింద పిల్లో వేసుకొని కూర్చుంటున్నాను అనమాట సోఫాలో. అలా అయితేనే కూర్చోలేస్తున్నా, లేదంటే చాలా పెయిన్ ఉంటుంది. మోషన్ వెళ్ళినా కూడా అలా చాలా పెయిన్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా దీని వల్ల నేను చెప్పాలనుకునేది ఏంటంటే, అంటే నార్మల్ డెలివరీ ఓకే, నార్మల్ గా అయితే బానే ఉంటుంది. వ్యాక్యూమ్ కూడా కొంతమందికి ఏంటంటే పడినా కూడా 1-2 స్టిచెస్ అయితే పడతాయి అనమాట. ఇంత కాంప్లికేటెడ్ గా వ్యాక్యూమ్ డెలివరీ అయితే మాత్రం నేనైతే C-section కి వెళ్ళమని చెప్తాను. ఎందుకంటే మనకి పైన స్టిచెస్ కి కింద స్టిచెస్ కి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది, చాలా ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. సో నేనైతే C-section బెటర్ అనుకున్నాను నాకు ఇలా అవ్వడం వల్ల. ఎందుకంటే మనం నార్మల్ డెలివరీ అంత పెయిన్ అనుభవించిన తర్వాత మళ్ళీ ఇంత పెయిన్ తీసుకోవాలి అంటే చాలా కష్టం. సో ఇలా అయితే నా డెలివరీ అయితే జరిగింది. ఇంకా ఇప్పుడైతే నేను ప్రెసెంట్ అయితే ఇంకా రికవరీ స్టేజ్ లోనే ఉన్నా అనమాట. ఇంకా చెకప్స్ వచ్చేసి ఏంటంటే ఇంకా రెగ్యులర్ గా ఉంటాయి. నార్మల్ గా ఏంటంటే ఇక్కడ 8 weeks కి మనకి 8 weeks or 6 weeks కి అయితే చెకప్ ఉంటుందని చెప్పేసి మనకి డిశ్చార్జ్ పేపర్ లో ఉంటుంది. బట్ నేను ఏంటంటే ఎవ్రీ 1 week వెళ్తూనే ఉన్నాను అనమాట చెకప్ కి.
3 వీక్స్ అలా లైన్ గా వెళ్ళా, తర్వాత 2 వీక్స్ కి వెళ్ళా వన్స్. ఇప్పుడు వచ్చేసి ఇంకా 1 మంత్ గ్యాప్ అయితే ఇచ్చిందన్నమాట డాక్టర్. ఇంకా పాపది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ విజిట్ మనం పీడియాట్రిషియన్ బయటే చెకప్ చేయించుకోవాలి. సో అలా పాపకి బయట చూపించాము. అంత వెయిట్ అంతా బాగానే ఉందన్నమాట. సో నేనైతే ఇంకా ఫీడింగే చేస్తున్నాను, బ్రెస్ట్ ఫీడే చేస్తున్నాను. పాప వెయిట్ కూడా అంతా బాగానే ఉంది. అండ్ హైట్ కూడా ప్రెసెంట్ అయితే ఒక 1 ఇంచ్ అయితే హైట్ కూడా పెరిగింది అనమాట. అంతా బాగానే ఉంది. హైట్ వచ్చేసి ఏంటంటే పిల్లల విషయంలో మనకి అంత మ్యాండేటరీ అవసరం లేదంటే, ఎందుకంటే కొంతమంది పిల్లలు కాళ్ళని బాగా ఆడిస్తుంటారు, కొంతమంది ఆడించకుండా అలానే ఉంటారంట. సో హైట్ ఏం పెద్ద మ్యాండేటరీ కాదు, వెయిట్ అనేది అయితే గ్రోత్ అవుతూ ఉండాలి. సో బ్రెస్ట్ ఫీడ్ తో మంచిగానే గ్రోత్ ఉంది అని చెప్పేసి అనమాట. ఇంకా పాపది కూడా అలా విజిట్స్ అవుతూనే ఉన్నాయి. ఇంకా పాపకి వ్యాక్సిన్స్ వచ్చేసి 2 మంత్స్ కి అలా అయితే ఇస్తానమాట. ఇంకా అలా అయితే ఇద్దరం అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మంచిగా ఉన్నాము. నేను కూడా రికవరీ అవుతూ ఉన్నాను, అంతా బానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ బిల్స్ అనమాట. ఇక్కడ హాస్పిటల్ బిల్స్ అయితే మనకి ఇన్సూరెన్స్ కి అయితే గట్టిగా వేస్తారనమాట బిల్స్. మనం వచ్చేసి ఏంటంటే మన చేతి నుంచి మనం కట్టేదైతే తక్కువ ఉంటుందని ఏం చెప్పను, అంటే ఒక్కొక్కరికి అనమాట. ఇప్పుడు పాపకి జాండీస్ వచ్చాయనుకోండి, మనం 3-4 డేస్ హాస్పిటల్లో ఉంటాం. అండ్ C-సెక్షన్ అయితే 3-4 డేస్ హాస్పిటల్లో ఉంటాము. అలా ఎక్కువ బిల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేము 1 డేలో వచ్చినా కూడా మాకు ఓవరాల్ గా హాస్పిటల్ బిల్ వచ్చేసి $14,000 అయితే వేసారనమాట. దాంట్లో మేము వచ్చేసి 20% అయితే కట్టాలి. ముందు డే జస్ట్ మేము 3 అవర్స్ వెళ్ళాం కదా, ఆ 3 అవర్స్ కి $3,000 అయితే పంపించారు వాళ్ళు బిల్ వచ్చేసి. నెక్స్ట్ అనస్థీసియా ఎపిడ్యూరల్ ఇచ్చిన అతనికి వచ్చేసి మొత్తం 4,000 అనమాట ఇచ్చినందుకు. ప్లస్ ఏమంటారు మనకి ఆ లిక్విడ్ అది ఉంటుంది కదా ఫ్లూయిడ్, దానికి మొత్తం కలిపి 4,000. అలా మాకు $14,000 అయితే హాస్పిటల్ బిల్ అయింది. మళ్ళీ అది కాకుండా మనకి ఇప్పుడు పాప చెకప్స్ కి పీడియాట్రిషియన్ కి సపరేట్. పీడియాట్రిషియన్ కి వచ్చేసి ఏంటంటే మనకి ఎవ్రీ అపాయింట్మెంట్ ఫీ వచ్చేసి $450 అనమాట. మన దగ్గర ఎలా ఉంటుందంటే మనకి ఒక 1 మంత్ కి 15 డేస్ కి వెళ్తే మనకి ఆ బిల్లు ఉండదు కదా, 15 రోజుల లోపల వెళ్తే మనకి బిల్లు ఉండదు. ఇక్కడ అలా ఉండదు అనమాట. ఎవ్రీ అపాయింట్మెంట్ కి మనకి బిల్లు ఉంటూనే ఉంటుంది. అండ్ నాకు గైనిక్ దగ్గర చెకప్ వచ్చేసి గైనిక్ బిల్ సపరేట్ అనమాట. అలా ఇలా ఇక్కడైతే మనకి ఇన్సూరెన్స్ కి అయితే గట్టిగా అయితే బిల్ అయితే వేస్తారు. సో అలా అయితే ఇంకా హాస్పిటల్ బిల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా మనం పే చేసేది ఎలా ఉంటుందంటే మనం 3,000 అయితే, అంటే మా ఇన్సూరెన్స్ వచ్చి ఏంటంటే ఇయర్ లో ఖచ్చితంగా మనం 3,000 అయితే పే చేయాలన్నమాట. అలా మాకు లాస్ట్ ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ వచ్చేసి మాకు 2 ఇయర్స్ అయితే అయింది. అలా మేము లాస్ట్ ఇయర్ 3,000 రీచ్ అయ్యామన్నమాట. 3,000 ఎందుకు రీచ్ అయ్యామంటే మాకు జస్ట్ క్రోమోజోమ్ టెస్ట్ చేసినందుకే వాళ్ళు $14,000 అయితే వేసారనమాట బిల్ వచ్చేసి, క్రోమోజోమ్ టెస్ట్ ఒక్కదానికే. అది కూడా మేము అడిగితే వాళ్ళు చాలా తక్కువ చేశారు. క్రోమోజోమ్ టెస్ట్ ఏంటంటే మేము చేయమని చెప్పలేదు, వాళ్ళే చేశారు. దానికి $14,000 అయితే వేసుకున్నారనమాట క్రోమోజోమ్ టెస్ట్. ఇక్కడ ఇన్సూరెన్స్ కి అయితే గట్టిగా పడతాయి. అలా మాకు లాస్ట్ ఇయర్ 3,000 రీచ్ అయ్యాము. మళ్ళీ ఈ ఇయర్ కూడా గైనిక్ ప్లస్ హాస్పిటల్ మొత్తం కలిపి ఈ ఇయర్ కూడా 3,000 అయితే రీచ్ అయ్యామన్నమాట. అలా 1 ఇయర్ లో డెలివరీ అండ్ 1 ఇయర్ లో ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోతే వేరేలా ఉంటుంది. మనకి ఇలా 2 ఇయర్స్ అయితే ఇంకొంచెం మనకి ఎక్స్ట్రా అయితే ఛార్జెస్ అయితే పడతాయి అనమాట. అలా అయితే ఇంకా ఇన్సూరెన్స్ క్యాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ. ఇంకా ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, చాలా భయంతో ఉంటారనమాట. ఇంకా మన ఇంట్లో అంటే ఏమంటారు ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పినా కూడా అందరి బాడీ ఒకలాగా ఉండదు. సో మనకేంటంటే మా డాక్టర్ ఇలా చెప్పింది, వాళ్ళ డాక్టర్ అలా చెప్పింది అని చెప్పేసి అయితే కంపేర్ చేసుకొని అయితే మనం టెన్షన్ తీసుకుంటా ఉంటామన్నమాట. ప్రతి ఒక్కటి గూగుల్ చేస్తూ ఉంటాం. నా సజెషన్ అయితే నేనైతే గూగుల్ చేయొద్దు అని చెప్తా. ఇంకా నా డాక్టర్ని ఏంటంటే నేను ఫస్ట్ లోనే మా బేబీ వెయిట్ అడిగితే ఏంటంటే నిన్ను గూగుల్ అడగమన్నా అని చెప్పేసి అడిగింది అనమాట. అంటే మన ఇంటి దగ్గర మన ఇండియాలో అయితే మనకి వెయిట్ చెప్తా ఉంటారు, ఇక్కడైతే అలా వెయిట్ అయితే ఏం చెప్పారన్నమాట. 7th మంత్ నుంచి అయితే వెయిట్ చెప్తా ఉంటారు. సో అలా అయితే ఇంకా నా ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ తో అయితే నేను ఎవరికైనా కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. కామెంట్ లో అడగలేము అనుకున్న వాళ్ళకైతే అడగలేము అనుకుంటే పర్సనల్ గా కూడా నాకు ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయండి. నా ఇన్స్టా ఐడి అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఈ వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.